హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి. మనము శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండ అధ్యాయం 8 నుంచి 11 వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే 8, 9, 10, 11 మొత్తం 4 అధ్యాయాలు మనం చూడబోతున్నాం ఈరోజు. మనం మొదలు పెట్టకన్నా ముందు మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఈరోజు 8వ అధ్యాయం నుంచి ఆరంభిస్తున్నాము. మనం ఇప్పటివరకు చూసింది ఏంటంటే దశరథ మహారాజు యొక్క అయోధ్య నగరిని, దాని గురించి వివరాలన్నీ మనము దీనికన్నా ముందు క్లాస్లో చర్చించుకున్నాము. ఈరోజు క్లాస్లో మనం ఏం చూస్తామంటే, ఇప్పుడు దశరథ మహారాజు యొక్క అయోధ్య ఎంత గొప్పగా ఉంది, వైభవంగా ఉంది అనే విషయాలు చర్చించుకున్నాము. కానీ అన్నీ ఉన్న దశరథ మహారాజుకి ఒక్క పెద్ద చింత కూడా ఉందన్నమాట. ఏంటంటే ఆయనకు సంతానం లేరు, అంటే కొడుకులు లేరు, కుమారులు లేరు. ఇప్పుడు మరి ఆయన తర్వాత నెక్స్ట్ రాజు ఎవరవుతారు ఈ యొక్క రఘువంశంలో, ఈ యొక్క ఇక్ష్వాకు వంశం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి? నెక్స్ట్ ఆయనకు కుమారులు లేరు. మరి అందుకని ఇదొక పెద్ద ఆయనకు చింత అన్నమాట. మరి వాయిస్లో డిస్టర్బెన్స్ ఉందా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు వాయిస్ క్లియర్గా ఉందా అండి? హరే కృష్ణ. 8వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తున్నాం మనము. వాయిస్ ఇప్పుడు క్లియర్గా ఉందా అండి? ఇంకా డిస్టర్బెన్స్ ఉందా?
సో మరి ఇప్పుడు సంతానం కోసం అనేసి పుత్రుడి సంతానం కోసం అనేసి ఇప్పుడు అంటే క్లియర్గా లేదా అండి? లేదా అండి, క్లియర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ అశ్వమేధ యజ్ఞం చేయాలని ఆయన ఆలోచిస్తాడనమాట. సో దాని గురించి అనేసి ఇప్పుడు అది ఏం చేస్తారు, దాని గురించి ఎలా జరుగుతుంది, ఆ విషయాలన్నీ మనం చర్చించుకుందాం ఈరోజు. సో ఈరోజు మొదటి శ్లోకాన్ని ఒకటి మనం పాడి తర్వాత కథను చర్చించుకుంటూ వెళ్దామంట. తస్యత్వేవం ప్రభావస్య ధర్మజ్ఞస్య మహాత్మనః సుతార్థం తప్యమానస్య నాసిద్వంశకర సుతః. సుతార్థం, ఒక సుతుడి కోసం, ఒక కుమారుడి కోసం అనేసి ఆయనకు ఈ ధర్మాత్ముడైన దశరథ మహారాజు ఆలోచించసాగాడు. ఇది ఆయనకున్న ఒక ముఖ్యమైన తాప్యమానస్య అంటే చింతించే విషయం. సో మరి వంశాన్ని ఎలా కొనసాగుతుంది అనేసి. ఫేన్ హోరు, ఓకే, నాకు అర్థం కాలేదు ఫేన్ హోరు అంటే. పర్వాలేదు. సో చింతాయనస్య తస్యేవం, ఇలా చింతిస్తూ ఒక నిర్ణయానికి వచ్చారంట దశరథ మహారాజు. ఆయనకు ఒక ఐడియా వచ్చిందంట. ఆ ఐడియా ఏంటంటే, ఒకవేళ నేను అశ్వమేధ యజ్ఞం ఎందుకు చేయకూడదు, ఒకవేళ అశ్వమేధ యజ్ఞం చేశాననుకో నాకు సంతానం కలగవచ్చు, కుమారుడు పుత్రుడు సంతానం కలగవచ్చు అని ఆలోచించాడంట. మరి చాలామందికి కొన్ని ప్రశ్నలు ఉంటాయి దీనికి సంబంధించి. అశ్వమేధ యజ్ఞం ఇలా ఏవైనా యజ్ఞం ఎందులో అయితే ఒక పశువుని మనము ఆ యజ్ఞగుండంలో వేస్తామో, బలిస్తామో. సో అందుకనే దీని గురించి అనేసి మనకు ఆచార్యులు కొన్ని విషయాలు చెప్పారనమాట. ఏంటంటే పుత్రకామేష్టి తర్వాత వస్తుందండి. ఫస్ట్ అశ్వమేధ యజ్ఞం చేస్తారు, దాని తర్వాత పుత్రకామేష్టి యజ్ఞం చేస్తారు. సో ఈరోజు చర్చలో మనము దీని గురించి కూడా, అశ్వమేధం కూడా ఇంకా స్టార్ట్ అయ్యేది దానికన్నా ముందు జరిగే కార్యక్రమం చూస్తాము. అశ్వమేధ యజ్ఞం చేసిన తర్వాత పుత్రకామేష్టి యజ్ఞం వస్తుంది. సో అది కూడా చేస్తారు. సో ఈరోజు విషయం చూద్దామంట. అంటే మనం రామాయణంలో వెళ్ళే సీక్వెన్స్లోనే వెళ్తున్నాము. సో రామానుజాచార్యుల వారు ఈ యొక్క, చాలామంది మిమ్మల్ని ప్రశ్నించవచ్చు కూడా, మీరు ఎప్పుడైతే ఇలా మాంసాన్ని తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు అని ఎవరికైనా చెప్పారంటే వాళ్ళు అనొచ్చు. కొంతమంది అంటారు కూడా, ఇలా వాదిస్తారు కూడా. వేదాల్లో శాస్త్రాల్లో కూడా చెప్పారు మాంసం తినొచ్చు. యజ్ఞాల్లో కూడా పశువుని బలిచ్చేవారు. పశువు బలి అనేది వేదశాస్త్రాల్లో కూడా ఉంది. అలా యజ్ఞాల్లో కూడా బలిచ్చేవారు పశువుల్ని అనేసి కూడా కొంతమంది వాదం కానీ వితండవాదం కానీ చేస్తారనమాట. సో మరి దీని గురించి మన ఆచార్యులు ఏమంటున్నారో మనం చూద్దామంట. సో రామానుజాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే దీని గురించి, ఇదన్నీ మనకు శాస్త్రాల్లో ఉన్నవి అనమాట. ఇప్పుడు ఇది శృతి మంత్రాల్లో ఉందన్నమాట. రామానుజాచార్యులు వారు ఆయన ఇచ్చిన భగవద్గీతకి ఆయన ఇచ్చిన భాష్యంలో రాశారు ఇది విషయము. శృతి శాస్త్రాల్లో ఏం రాశారంటే ఆ శ్లోకం మొత్తం కూడా ఇచ్చారు, అది నేను చదవట్లేదు. అగ్ని సోమయాదీషు చన హింసా పశో నిహినంత్ర ఇచ్చాగది దేహ, ఇలా ఒక 5-6 లైన్లు, ఒక 1 2 3 6 లైన్స్, ఒక మొత్తం పారాగ్రాఫ్ ఉంది శృతి మంత్రాలు. సో అందులో దాని యొక్క అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఇప్పుడు అగ్ని సోమయ అంటే అగ్నికి, సోమకి అంటే చంద్రుడికి, అగ్నికి రకరకాల యజ్ఞాలు చేస్తారు కదా. అలాంటి యజ్ఞాల్లో పశువుని ఏదైతే బలిస్తారో, శృతి మంత్రాలు చెప్తున్నాయంటే అలాంటి పశువు ఏదైతే ఆ యజ్ఞాల్లో అర్పితం అవుతుందో ఆ యొక్క పశువు, ఒకవేళ ఒక ఉదాహరణకు తీసుకొని ఒక మేకని బలిచ్చారనుకోండి, ఆ మేకని ఇచ్చారనుకోండి ఆ యజ్ఞంలో. సో ఆ మేకకి వచ్చే నెక్స్ట్ శరీరం అనేది స్వర్గంలో ఒక మంచి శరీరం అనేది ప్రాప్తిస్తుందంట. ఇలా అంటే ఉదాహరణకు చెప్పారనమాట. అంటే ముఖ్యమైన ఉద్దేశం ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఆ యొక్క పశువు ఆ యొక్క శరీరాన్ని త్యాగం చేసి దానికన్నా శ్రేష్టమైన, ఉన్నతమైన, ఇంకా మంచి శరీరాన్ని ప్రాప్తిస్తుందంట ఆ యొక్క పశువుకి. ఆ పశువుకి ఎప్పుడు
అది దానికి ఎప్పుడు లాస్, నష్టమేం జరగదన్నమాట, దానికి లాభమే ఈ యొక్క యజ్ఞం ద్వారా. సో తైత్రేయ బ్రాహ్మణ అందులో కూడా చెప్పారనమాట కి ఎక్కడైతే పుణ్యాత్ములు దేవతలు నివసిస్తారో అక్కడికి చేరుకుంటావు అనేసి చెప్తారన్నమాట. బలిచ్చే పశువుకి. ఎలాగైతే ఒక డాక్టరు ఆపరేషన్ చేసేటప్పుడు సర్జన్ కూడా కొంచెం సర్జరీ చేస్తారు కదా, సర్జరీ చేసినప్పుడు కూడా కొద్దిగా బాధ కలగవచ్చు, కానీ ఆ బాధ ఆ పేషెంట్ యొక్క మేలు కొరకే. ఆ కొద్దిగా ఆపరేషన్ చేసినప్పుడు కొద్దిగా బాధ కలిగినా కానీ ఆ డాక్టరు ఆ బాధను కలుగుతున్నా కానీ ఆ యొక్క ఆపరేషన్ కానీ చేస్తారనమాట. సో దాని ద్వారా ఆ యొక్క పేషెంట్కి తనకున్న రోగం నయమై ఇంకా అతనికి మేలే జరుగుతుంది కానీ నష్టం అనేది జరగదు. సో అలా కొద్దిగా ఆ యొక్క సమయంలో కొంచెం బాధ కలిగిన ఆ యొక్క జీవికి తత్పరి శరీరంలో ఆ జీవికి ఒక మంచి ఉన్నతమైన శరీరం వస్తుందన్నమాట. సో ఆ విషయాన్ని ఇక్కడ రాశారు. ఇలా తైత్రేయ బ్రాహ్మణ శాస్త్రాల్లో ఇంకా వేదాంత సూత్రాల్లో కూడా రాశారనమాట దీన్ని. సో ఇంకొక చోట రాశారనమాట, ఒక్కొక్క చోట కొన్ని శృతి మంత్రాల్లో ఒక్కొక్క చోట ఒక్కో విధంగా చెప్పారు. ఇంకో దగ్గర ఏం రాశారంటే దానికి ఒక బంగారు శరీరం అది దలుస్తుంది. నెక్స్ట్ వచ్చే శరీరం, నూతన శరీరం ఒక బంగారు శరీరం దలిచి అది స్వర్గం వైపు వెళ్ళిపోతుంది, స్వర్గానికి వెళ్తుందని ఇచ్చారంట. సో అందుకనే ఇలా ఒక ప్రాణి యొక్క స్థాయిని ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే ఈ యొక్క కార్యక్రమంలో కొంచెం బాధ అనేది ఉంటుంది కనుక అది పర్వాలేదు, దాన్ని హింసగా గుర్తించరు అని రాశారు ఇక్కడ, దాన్ని హింస అనరు అని రాశారు ఇక్కడ. సో మధ్వాచార్యుల వారు కూడా వరహ పురాణం నుంచి కూడా మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఈ వేదాంత సూత్రం పైన ఆయన ఇచ్చిన తాత్పర్యంలో ఆయన ఇంకో దానికి వరహ పురాణం నుంచి కూడా ఒక విషయం చెప్తున్నారంట. ఇదే విషయం కి ఇలాంటి హింస కొద్దిగా ఇక్కడ బాధ అనేది కలుగుతుంది కదా, ఇలాంటి బాధ వల్ల ఏమాత్రం నష్టం జరగదు, ఆ యొక్క జీవికి లాభమే జరుగుతుంది. అలాగే ఎవరైతే ఇలా కాదు అలా సరే ఎలాగో బలిస్తే ఎలాగో అంటే పశువుని చంపొచ్చు అన్నమాట అనేసి ఒకవేళ ఇలా అవైదికంగా అంటే వేదిక శాస్త్రాల ప్రకారం కాకుండా ఈ వైదిక పద్ధతిని అనుసరించకుండా వాళ్ళే ఇంకా పశువులను తీసుకొని చంపేసి తింటున్నారనుకోండి, అప్పుడు అలాంటి పశువుకి అలాంటి సద్గతి అనేది ప్రాప్తించదు, ఇంకా చేసేవాడికి పాపం కూడా వస్తుందన్నమాట, కలుగుతుందన్నమాట. దాన్ని హింస అంటారు. ఆ విషయం కూడా ఇక్కడ మధ్వాచార్యులు చెప్తారనమాట. సో ఇక్కడ మన ఆచార్యులందరూ చెప్తున్నారు కదా, ఇక్కడ ఆచార్య బలదేవ్ విద్యాభూషణ్ కూడా అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తున్నారనమాట. వేదాలకు తెలుసు ఏది ధర్మము ఏది అధర్మము అనేసి. వేదాల నుంచే శృతి మంత్రాల నుంచే శృతి స్మృతి పురాణాది ఇవన్నిటి నుంచి మనం నేర్చుకుంటాం. అలాంటిది మనమే ప్రశ్నించాము ఇదేం ధర్మము అని, ఇది ధర్మమా అండి. వారికి తెలుసు ధర్మము, అది ధర్మం ఏంటో వాళ్ళు వివరిస్తారు, అది మనం నేర్చుకుంటాం అది ధర్మం అని. అంటే వేదిక శాస్త్రాల అనుసారంగా యజ్ఞాల్లో పశువుల్ని బలివచ్చు, అది ధర్మానుసారమే. కానీ అవైదికంగా మీరు ఆ వేదిక పద్ధతిని పాటించకుండా బలిస్తే అప్పుడు అది హింస, ఇంకా అది పాపం అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు మన ఆచార్యులు, ఆచార్య బలదేవ్ విద్యాభూషణ్ గారు కూడా. సో మరి అలాగే ఇంకా మిగతా ఆచార్యులు కూడా ఇదే విధంగా వాళ్ళ యొక్క భాష్యాల్లో చెప్పారని ఇచ్చారు ఇక్కడ. అంతేకాకుండా ఇంకొకటి చెప్పారు ఇక్కడ, శ్రీ చైతన్య మహాప్రభువులు కూడా ఆయన ఈ అశ్వమేధ యజ్ఞం గురించి, ఇలాంటి యజ్ఞాల గురించి కలియుగంలో వీటిని నిషేధించారనే విషయాన్ని ఒక దగ్గర చెప్తారు. చైతన్య చరితామృతంలో ఈ సంవాదం అనేది వస్తుందన్నమాట. చాంద్ కాజీతోని ఎప్పుడైతే సంవాదం జరుగుతుందో చైతన్య మహాప్రభుకి, అక్కడ అడుగుతాడనమాట చాంద్ కాజీ. చైతన్య మహాప్రభు అంటాడు, మీరు మొహమ్మదీయులు ముస్లింలు మీరు ఎందుకు గోవుల్ని హత్య చేసి తింటారు, చంపుతారు, అది పెద్ద పాపం
గోహత్య అనేది పెద్ద పాపం అని చెబితే ఇది ఎందుకు మీరు మానేయాలి అని చెబితే అప్పుడు చాంద్ కాజీ కూడా ఆయన కూడా శాస్త్రాలను చదివాడు కనుక ఆయన ఏమంటాడంటే మీ వేదిక శాస్త్రాల్లో కూడా మరి యజ్ఞాల ద్వారా గోమేధ యజ్ఞం ఉంటుంది, అశ్వమేధ యజ్ఞం ఉంటుంది, అందులో గోవుని అశ్వాన్ని మరి బలిస్తారు కదా, చంపేస్తారు కదా అంటే అప్పుడు చైతన్య మహాప్రభువు ఈ విషయం చెప్తారనమాట. అశ్వమేధం గవాలంబం సన్యాసం ఫలపైతృకం దేవరేణ సుతోత్పత్తిం కలౌ పంచ వివర్జయేత్. ఈ 5 ఈ యొక్క కలియుగంలో నిషేధించబడ్డాయి, వర్జితం, వివర్జయేత్. 5 వర్జితమైన నిషేధించబడిన విషయాలు ఏంటంటే, ఒకటి అశ్వమేధం గవాలంబం అంటే అశ్వాన్ని బలివ్వడం, ఆవుల్ని బలి చేయడం అనేవి రెండు కూడా ఈ యొక్క కలియుగంలో నిషేధించబడ్డాయి. అలాగే సన్యాసం, ఇంకా ఫలపైతృకం ఇంకా దేవరైన సుతోత్పత్తం. సో ఫలపైతృకం అంటే మన పూర్వీకులకు కూడా మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం అది కూడా వర్జితం. అలాగే సన్యాసం కూడా వర్జితం. ఇంకోటి దేవరైన సుతోత్పత్తి, అలా ఒక మనిషి ఒక వ్యక్తి తన యొక్క బ్రదర్స్ వైఫ్ ద్వారా పిల్లల్ని కనడం, సో ఇవన్నీ వర్జితం అన్నమాట. ఇక్కడ వచ్చారనమాట. సో అందుకే మన చైతన్య మహాప్రభువులు కూడా కానీ మన ఆచార్యులు కూడా కానీ సన్యాసం ఎందుకు తీసుకున్నారంటే ముఖ్యంగా ప్రచారం కోసం అనేసి. అందుకే చైతన్య మహాప్రభు ముందు సన్యాసం తీసుకోలేక తర్వాత ఎవరైతే సన్యాసి ఉంటారో వారిని అందరూ చాలామంది గౌరవిస్తున్నారు సమాజంలో, వారు చెప్పింది అయితే అందరూ వింటారు. సో ఈ విధంగా నేను ప్రచారం చేయొచ్చు. ఎవరైతే ఇంకా గృహస్థుల్ని సన్మానించట్లేదు, గృహస్థుడిగా ఉన్నప్పుడు చైతన్య మహాప్రభు ఆయన సన్మానించట్లేదు. ఇంకా అలాగే ఎంతోమంది శంకర సాంప్రదాయంలో ఉన్న సన్యాసులు కూడా వారు కూడా అంటే అద్వైతవాదులు వారు కూడా చైతన్య మహాప్రభు చెప్పే బోధనని వాళ్ళు స్వీకరించరు. అందుకే వారికి కూడా బోధించడానికి కోసం ఇంకా ఎవరైనా అలాంటి పెద్ద పెద్ద పండితులకైనా కానీ ప్రచారం చేయడం కోసం అనేసి చైతన్య మహాప్రభు కూడా సన్యాసం తీసుకున్నారన్నమాట. సో అందుకనే ఇక్కడ చెప్పారనమాట. సో ఇవన్నీ 5 వర్జితం అని చెప్పారండి. అదే మన ముఖ్యంగా విషయం ఏంటంటే ఈ 5 వర్జితం అని చెప్పారు. సో ఇక్కడ చెప్పిన విషయాలు ఏంటంటే వదిన మాతతో ఈక్వల్, అవునండి. అందుకనే ఈ కలియుగంలో వర్జితం అని చెప్పారు. సో ముందు యుగాల్లో ఏంటంటే ముఖ్యంగా సంతానం అనేది అదొక యజ్ఞం అనమాట, అదొక సంస్కారం, గర్భధాన సంస్కారం. కానీ ఇవాళ రేపు పిల్లల్ని కనడం అనేది అది ఒక సంస్కారంగా లేకపోతే ఒక యజ్ఞంగా దాన్ని చూడరు. ఇప్పుడున్న జనాలకి గర్భధాన సంస్కారం అంటే ఏంటో ఒకటి తెలియదు. సో ఇప్పుడున్న వాళ్ళ చేతన ప్రకారం అది వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టం కలియుగ వాసులకి. సో ముఖ్యంగా ఏంటంటే ఇది కొన్ని సందర్భాల్లో ఆవశ్యకమైన సందర్భాల్లో చేస్తారనమాట. సో దానికి కూడా చాలా నియమాలు ఇంకా చాలా నిబంధనలు ఉన్నాయి. నేను విన్నది ఏంటంటే ఒకసారి అలా మామూలుగా ఇది ఏ పరిస్థితుల్లో చేస్తారంటే సంతానం లేని పరిస్థితుల్లో, ఇంకొకటి అలా సంతానం జరిగిన తర్వాత దాని తర్వాత ఎప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి ఇంకా ఆ స్త్రీ ఎప్పుడు మళ్ళీ వాళ్ళని చూసుకోరన్నమాట ఒకరినొకరు. అలా మళ్ళీ ఎప్పుడు కలుసుకోరు, చూసుకోరు ముఖం కూడా. అలా చాలా ఉన్నాయన్నమాట నిబంధనలు. అవి కొన్ని సందర్భాల్లో జరుగుతాయి. అవి ఓన్లీ మన కలియుగంలో కాదు, మనకున్న ముందు యుగాల్లో అవి అంటే ఏమంటాం దానికి ఎలవెన్స్ ఉందన్నమాట. కానీ ఎలాగైతే ఈ యొక్క గోమేధ యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం ఈ కలియుగంలో వర్జితం. ఎందుకంటే అలాంటి అంత యోగ్యమైన బ్రాహ్మణులు లేరు కనుక, ఇంకా చాలా పదార్థాలు కూడా లేవు అలాంటివి.
యజ్ఞానికి సంబంధించిన ఎన్నో కావాల్సిన అన్ని సామాగ్రి కూడా సరిగ్గా మనకి శుద్ధంగా దొరకదు. ఇంకా మెయిన్గా ఏంటంటే బ్రాహ్మణులు, దానికి తగ్గట్టుగా బ్రాహ్మణులు కూడా ఆ స్థాయిలో అంత లెవెల్లో అంత స్థాయిలో ఉన్న బ్రాహ్మణులు కూడా మనకి ఈ కలియుగంలో లేరన్నమాట. కలియుగంలో కలవు శూద్ర సంభవాత్, పుట్టుకతోనే కలియుగంలో శూద్రులు అనమాట. సో అందుకనే సంస్కారాత్ భవే ద్విజ, సంస్కారంతో ద్విజులుగా మారుతారు సంస్కారం ద్వారా. సో మెయిన్ సంస్కారం అంటే ట్రైనింగ్, ఎడ్యుకేషను, ఇంకా చాలా సంస్కారాలు ఉన్నాయి. సో కానీ ఉద్దేశం ఏంటంటే సంస్కారం అంటే మెయిన్గా ఏంటంటే ఒక ట్రైనింగ్, అది ఎడ్యుకేషన్ అనుకోండి మనకు అర్థం చేసుకోవడానికి, అదొక శిక్షణ, ఇంకా పద్ధతి అనమాట అది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చర్చించుకున్నట్టు విధంగా అలాగే మీరు చూస్తే ఇప్పుడు మహాభారతంలో కూడా వ్యాసదేవుల ద్వారా అలాగే సంతానం కలుగుతుంది కదా. పాండు, ధృతరాష్ట్రుడు, విదురుకి వీళ్ళందరి సంతానం ఉత్పత్తి అలాగే జరుగుతుంది. ఎప్పుడైతే సంతానం లేకుండా ఉండేనో మరియు ఇంకా వారి యొక్క వంశం అంతరించిపోతుంది. అలాంటి సందర్భాల్లో అలా ఇంకొక ఋషి ద్వారా కానీ కూడా సంతానం ఉత్పన్నం అయ్యేదన్నమాట ఒక్కొక్కసారి. సో అవన్నీ కొన్ని సందర్భాల్లో మాత్రమే జరుగుతాయి. అందుకనే ఈ యజ్ఞాలు కానీ ఇలాంటివి ఇక్కడ రాసినవి కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఎవరు పడితే వాళ్ళు చేసుకునేవి కాదనమాట. సో దానికి ఒక కర్తవ్యం ఉంటుంది. ఎందుకంటే ముందు ఒక పుత్రుడు కలగాలి అంటే ఇక్కడ దశరథుడు కూడా అదే మనం చూస్తాం ఈరోజు. ఒక పుత్రుడు కలగాలి అంటే కూడా దశరథ మహారాజు కూడా ఎందుకు అంటే ఇప్పుడు వంశాన్ని కొనసాగించడానికి, ఇంకా ఒక పుత్రుడి ద్వారా తన తండ్రికి కూడా మంచి గతి లభిస్తుంది మన కర్మకాండ ప్రకారం కూడా. సో అందుకనే వారు పుత్రుడిని కోరుకునేవారు, వంశాన్ని నడిపించిన. ఇంకా ముఖ్యంగా క్షత్రియులు అయితే వాళ్ళ రాజ్యాన్ని, ఇంత పెద్ద మొత్తం రాజ్యాన్ని నడిపే పెద్ద బాధ్యత ఉంటుంది కదా, అది కూడా. ఇంకా అలా చాలా కన్సిడరేషన్స్ ఉంటాయన్నమాట, చాలా విషయాలు అన్నిటినీ గ్రహించి తీసుకోవాల్సి వస్తుంది. సో అలా దాన్ని మనము అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ దాన్ని ఒక తీసి ఇప్పుడు ఎలాగైతే ఒక వ్యక్తి అశ్వమేధ యజ్ఞం అంటే ఇప్పుడు బయట మాంసం తినేవాడు ఏమనుకుంటాడు అంటే గవాలమ్మం అంటే ఆవుని బలి ఇవ్వచ్చు, అంటే ఆవుని తినొచ్చు మనం. వాడికి అదే అర్థమవుతుంది. గవాలమ్మం అంటే అక్కడ యజ్ఞంలో ఆవుని బలిచ్చేది తినడానికి కోసం కాదు. ఇక్కడ అశ్వమేధంలో కూడా అశ్వాన్ని బలించేది వాళ్ళు తినడం కోసం కాదు, దాన్ని భుజించడం కోసం కాదు. అలాగే ఇక్కడ ఇచ్చిన విషయాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ సంతాన ఉత్పత్తి అనే దాంట్లో కూడా అది ఏదో కామవాసన భోగించుకోవడం కోసం కాదు. సో అందుకే దానికి రకరకాల పద్ధతి ఉంటుంది, చేసే విధానం ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క యజ్ఞం చేయాలంటే కూడా చాలా పెద్ద విధానం ఉంటుంది. ఒక అశ్వమేధ యజ్ఞం చేయాలంటే చాలా పెద్దది. ఇప్పుడు మనం ఈరోజు అది జస్ట్ చూడబోతున్నాం ఎలాగో కొద్దిగా. దశరథ మహారాజు అంటాడు అనమాట, ఈ అశ్వమేధ యజ్ఞాన్ని మనం బాగా చేయాలి, ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా కానీ అప్పుడు దాని యొక్క వ్యతిరేకమైన రియాక్షన్ కూడా ఎవరైతే యజ్ఞాన్ని చేస్తున్నారు మెయిన్ అతను ఇప్పుడు దశరథ మహారాజు తలుస్తున్నాడు కదా యజ్ఞం చేయాలని. సో ఆయనకు రివర్స్గా రాంగ్ రియాక్షన్ కూడా వస్తుందన్నమాట. దాని యొక్క ఫలితం, విపరీత ఫలితాలు కూడా అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ చిన్న తప్పు జరిగినా కానీ. అందుకనే చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. అందుకే చాలామంది రాజులు ఈ యజ్ఞాలు చేయడానికి ముందుకు కూడా రారు. దశరథ మహారాజు, చిన్న చిన్న రాజులు, దశరథ మహారాజు అంటే మొత్తం ఆయన చక్రవర్తి సామ్రాట్, ఎన్నో చిన్న చిన్న రాజులు ఉన్నారు ఆయన కింద ఇంకా. సో ఆయన పెద్ద రాజ్యం, మెయిన్ పెద్ద రాజు కనుక ఆయన చేయగలుగుతున్నాడు. ఎందుకంటే దీనికి చేయడానికి కూడా చాలా సామాగ్రి, చాలా రోజులు పడుతుంది, ఇంకా చాలా బ్రాహ్మణులు, చాలా చాలా ఖర్చు అవుతుంది, డబ్బులు కూడా చాలా ఖర్చు అవుతాయి, అంటే చాలా సంపద కూడా కావాలన్నమాట దీనికి. పృథు మహారాజు జన్మ. పృథు మహారాజు వచ్చేసి ఆయన యొక్క శరీరాన్ని మంతనం చేసి, అంటే తండ్రి యొక్క శరీరాన్ని, వేన యొక్క శరీరాన్ని మంతనం చేసి, ఆ మంతనంలోంచి పృథు మహారాజు ఇంకా అర్చి వాళ్ళిద్దరు వస్తారనమాట, పుడతారు. అది దివ్య జన్మం. సో అది భగవంతుడు ఒక శక్తావేశ అవతారం పృథు మహారాజు. సో ఇక్కడ ఏంటంటే ఇలా మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇక్కడ మనం ఎలాగైతే గవాలమ్మం అంటే అది ఏదో జస్ట్ ఆవుని చంపే ప్రాసెస్ కాదు, అదొక యజ్ఞం, దాని ఒక పర్పస్ చేస్తారు. ఇలాగైతే ఇప్పుడు అశ్వమేధ యజ్ఞం, దానికి ఏదో గుర్రాన్ని తినాలనేసి ఇప్పుడు దశరథ మహారాజు అశ్వమేధ యజ్ఞం చేయాలనుకోవట్లేదు, పుత్రుడిని సంతానం ప్రాప్తించుకోవడానికి చేస్తున్నాడు, అవునా? కానీ ఆ ప్రాసెస్లో అది జరుగుతుంది.
దాని ద్వారా దానికి లాస్ ఏం లేదు. ఆ యొక్క గుర్రానికి అశ్వానికి ఏమాత్రం నష్టం అనేది జరగదు. ఆయనకి ఆ అశ్వానికి లాభమే జరుగుతుంది. ఎందుకంటే ఇది వైదిక పద్ధతి. వైదిక యజ్ఞం ద్వారా ఏదైనా యజ్ఞాలు చేసినా కానీ, వేదిక కర్మకాండ యజ్ఞాలు కానీ, ఏ యజ్ఞాలు చేసినా కానీ వాటి ద్వారా ఒక ఆధ్యాత్మికంగానో భౌతికంగానో లాభమే దక్కుతుంది, కానీ నష్టం అనేది అవ్వదు. సో తప్పుగా చేస్తే మాత్రం దానికి కర్మకాండ యజ్ఞంలో తప్పులు చేస్తే మాత్రం మీకు విపరీత ఫలితాలు రావచ్చు. అందుకే చాలామంది ధైర్యం చేయరు ఇలాంటి అశ్వమేధం యజ్ఞం చేయడానికి కూడా. అందుకే చేసిన వాళ్ళ పేర్లు పురాణాల్లో ఉన్నాయి. అదన్నమాట విషయం. అది మనం చూడబోతున్నాం కూడా. కొన్ని విషయాలు ముందే చెప్పేశాను ఇక్కడ, ముందు చర్చించుకునేవి కూడా పర్వాలేదు. సో అందుకనే ఇప్పుడు ఇది చేయడానికి కూడా అలా అందరి మంత్రులతో, ఆయన గురువుతో అందరితో సంప్రదించి నిర్ణయానికి వస్తాడనమాట ఇప్పుడు దశరథ మహారాజు. సో ముందు ఆయన యొక్క మంత్రి మరియు ఆయన యొక్క చారియట్ డ్రైవర్ సారథి కూడా సుమంత్రని పిలిచి ఈ యొక్క విషయం చెప్తాడనమాట. మీరు అందరి మన గురువులందరినీ, మినిస్టర్స్ ఇంకా మంత్రులందరినీ పిలవండి, మనం ఒక సమావేశం మీటింగ్ చేసుకొని డిసైడ్ చేద్దామంట ముఖ్యంగా ఒక విషయాన్ని చర్చించుకోవాలనేసి. అప్పుడు సుమంత్ర మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకొని వస్తారనమాట. సుయజ్ఞ, వామదేవ, జాబలి, కశ్యప, ఇంకా ముఖ్య గురువు అయిన వశిష్ఠులు, వీళ్ళందరినీ తీసుకొని వస్తే అప్పుడు వీళ్ళందరూ ద్విజలు, బ్రాహ్మణులు, వీళ్ళందరినీ తీసుకొని వచ్చిన తర్వాత గురువులు వీళ్ళందరినీ ఆరాధించి వాళ్ళందరినీ ఆరాధించి వాళ్ళకి సత్కరించిన తర్వాత ఈ యొక్క విషయాన్ని చెప్తారనమాట. మన ఎవరంటే దశరథ మహారాజు ఏం చెప్తారంటే, ఇలా నాకు పుత్రుడు సంతానంగా కావాలి, అందుకని నేను ఈ అశ్వమేధ యజ్ఞాన్ని చేద్దామని ఆలోచిస్తున్నాను అని వారి ఒక సమ్మతాన్ని, ఆజ్ఞను ఆయన అడుగుతాడనమాట. సో అందుకనే ఇది ఎలా చేయాలో మరి మీరందరూ మార్గదర్శనం చేసి సమ్మతిస్తేనే అది జరుగుతుంది సంభవం అని అడుగుతారు వాళ్ళని. సో వాళ్ళందరినీ తప్పకుండా వాళ్ళందరూ ఎంతో ఆనందంగా వశిష్ఠులు దాని కృతజ్ఞతలు చెప్తారనమాట, తెలియజేస్తాడనమాట. చాలా మంచిది, చాలా మంచి నిర్ణయం చేసుకున్నారు రాజుగారు, సో మీరు తప్పకుండా ఇది చేయవలసిందే అని చెప్పి ఇంకా వశిష్ఠులు అంటే దీనికి మరి చాలా సామాగ్రి కావాలి, వాటన్ని ఏర్పాట్లన్నీ మరి చేయాలి మీరు అంటే, వెంటనే ఇంకా ఈ యొక్క ఏర్పాట్లన్నీ దీనికి పెద్ద వేదికను తయారు చేయాలన్నమాట. ఈ అశ్వమేధ యజ్ఞం చేయడానికి పెద్ద వేదిక, అది ఎక్కడ తయారు చేయాలంటే ఈ సరయు నది యొక్క ఉత్తరం వైపు నది ఒడ్డున ఈ యొక్క మొత్తం ఆయోజన చేయండి, అక్కడ వేదికను తయారు చేయండి. అక్కడ మీరు ఈ యొక్క అశ్వమేధ యజ్ఞం కోసం పెద్ద ఏదో చిన్న అలా మనం అప్పుడప్పుడు ఇంట్లో ఏవో యజ్ఞాలు చేసుకుంటూ ఉంటాం, చిన్నగా కుండ పెట్టి చిన్నగా ఒక చిన్న ఇంత పెట్టేసి ఒక బ్రాహ్మణుడు వచ్చేసి ఆయన యజ్ఞాలు చేస్తారు. యాక్చువల్లీ అది ఒక మీరు చూస్తే ఎగ్జాక్ట్ ప్రాసెస్, వేదిక ప్రాసెస్ ప్రకారం అది ఫుల్ ఫ్లెజ్ ఉండదన్నమాట. అది చాలా షార్ట్కట్ యజ్ఞం, అది అలా చేయకూడదు అసలు, అది అంత ప్రాపర్ కాదు. యాక్చువల్లీ యజ్ఞాలు అంటే ఇలా పెద్దగా చేస్తారనమాట, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో అలాగే వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చారనమాట. సో తప్పకుండా మీరు ఈ యొక్క మంచి యజ్ఞం చేస్తున్నారు, దీని ద్వారా తప్పకుండా మీకు మంచి పుత్రులు లభిస్తారు అని ఆశీర్వాదం ఇస్తారు గురువులు. సో ఇవి విని దశరథ మహారాజు ఎంతో ఆనందంతో వాళ్ళందరికీ ఇంకా వెంటనే చెప్పారనమాట. ఈ యొక్క అశ్వమేధాన్ని అంటే అశ్వాన్ని ఇప్పుడు వదలాలన్నమాట. అశ్వాన్ని వదలండి, ఇప్పుడు అశ్వం భ్రమిస్తూ ఉంటుంది, వాళ్ళతో పాటు కొంతమంది వెళ్తుంటారు సిపాయిలు కూడా. సో అన్నిటికీ ఆర్డర్ స్టార్ట్ చేస్తారన్నమాట అశ్వాన్ని వదలడానికి. అలాగే ఇంకా కావాల్సిన అన్ని సామాగ్రిని ఏవైతే మా గురువులు మంత్రులు చెప్పారో వారికి అది యజ్ఞానికి కావాల్సిన అన్ని కార్యక్రమానికి కావాల్సిన అన్ని సదుపాయాల్ని వాళ్ళు చెప్పిన విధంగా అన్నిటినీ అరేంజ్ చేయమని చెప్తారనమాట. ఎందుకంటే శాస్త్రాల అనుసారంగా యథాకల్పం యథా విధి, ఇవి శాస్త్రాలు ఎలాగైతే శాస్త్రాల్లో చెప్పబడి ఉందో అశ్వమేధం యజ్ఞం ఎలా చేయాలో అలాగే మనం చేయాలి. సో దానికి కావాల్సిన అన్ని సామాగ్రిలు, దానికి కావాల్సిన అన్ని వస్తువుల్ని ఏకత్రితం చేయండి. ఎందుకంటే ఇలా మనం సరిగ్గా చేస్తే అప్పుడు
మనకు ఏ ఆపద రాకుండా, ఏ విఘ్నం లేకుండా సరిగ్గా ఈ యొక్క యజ్ఞం అనేది జరుగుతుంది అని. ఎందుకంటే ఇలా ఏమాత్రం ఏ విఘ్నం, ఏ అపరాధం లేకుండా మనం యజ్ఞం కనుక చేస్తే అప్పుడు మిగతా రాజులు కూడా మనం ఫలించింది అనుకోండి, సక్సెస్ఫుల్గా మనం యజ్ఞం చేస్తే అప్పుడు వేరే రాజులు కూడా ధైర్యం వస్తుంది, ఇలాంటి యజ్ఞం చేయవచ్చు, ఇది చేస్తే మంచిది, మనకి చేయడం వల్ల అందరికీ మంగళదాయకంగా ఉంటుంది అని వాళ్ళు కూడా ధైర్యం చేస్తారు ఇలాంటి యజ్ఞం భవిష్యత్తులో చేయడానికి అని. అందుకే ఇలా అంటున్నారు. మరి ఎందుకంటున్నారంటే అది సామాన్యమైన విషయం కాదనమాట. యజ్ఞం సరిగ్గా చేయాలి, ఇంకా దానికి ఎంతో కానీ దానివల్ల ఫలితం కూడా మనకి చాలా దొరుకుతుందన్నమాట. అందరికీ మంచి, మొత్తం రాజ్యంలో ప్రతి ఒక్కరికి, రాజుకి, ప్రజలకి, అందరికీ అది మేలే చేస్తుందన్నమాట. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ చెప్తున్నారన్నమాట, నేను చెప్పట్లేదు, ఇది మన దశరథ మహారాజు స్వయంగా చెప్తున్నాడు. ఆయనకు కూడా అన్ని శాస్త్రాలు తెలుసు కదా. ఏం చెప్తున్నాడంటే బ్రహ్మరాక్షసులు అవి చూస్తూ ఉంటాయన్నమాట. బ్రహ్మరాక్షసులు తిరుగుతూ ఉంటారు, ఈ యజ్ఞంలో ఏవైనా చిన్న లోపం ఉంటుందా అని. ఒకవేళ ఆ లోపం ఉందంటే చాలు, ఆ బ్రహ్మరాక్షసులు ఆ లోపం ద్వారా ఆ యజ్ఞంలోకి ప్రవేశించి, ఏ అపరాధం జరిగినా, చిన్న అపరాధం జరిగినా ఆ అపరాధం ద్వారా బ్రహ్మరాక్షసులు ప్రవేశించి ఈ యొక్క మొత్తం యజ్ఞాన్ని అంతా నాశనం చేసేస్తాయి. అలా నాశనం చేయడం ద్వారా ఎవరైతే యజ్ఞాన్ని తలపెట్టారో, ఇప్పుడు ఎవరైతే దశరథ మహారాజు, సో ఆయనకి ఎంతో నష్టం జరుగుతుంది, ఆయన మృతి కూడా చెందొచ్చు. అంటే ఎంత రిస్క్ ఉందో చూసారా ఈ యజ్ఞంలో, చాలా రిస్క్ ఉంది. సో అందుకని ఈ యజ్ఞాలన్నీ ఇప్పుడు చేసే వాళ్ళు అంత స్థాయి ఎవరు బ్రాహ్మణులు లేరు కనుక ఈ యజ్ఞాలన్నిటికీ, ఈ కలియుగంలో ఇలాంటి యజ్ఞాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు, వర్జితం అనమాట. అందుకే మనం ఒకటే యజ్ఞం, మనకి సంకీర్తన యజ్ఞం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓన్లీ సంకీర్తన యజ్ఞం అనమాట ఈ యొక్క కలియుగంలో పనిచేసేది. ఈ యజ్ఞాలన్నీ మనం చేయడం సంభవం కాదు, కానీ ఎలా చేసేవారో ముందు యుగాల్లో అది మనం తెలుసుకోవచ్చు. సో ఇదన్నమాట. మరి బ్రహ్మరాక్షసులు ఎవరు అంటే కూడా ఇక్కడ మనకు రాశారు. ఎవరైతే సరిగ్గా శాస్త్రానుసారంగా చేసిన కార్యక్రమాల్లో కొన్ని అపరాధాలు చేసి తర్వాత దానికి కావాల్సిన ప్రాయశ్చిత్తం చేసుకొని వారు, అలాంటి వారు, లేకపోతే ఎవరైతే ఏదైతే దానంగా స్వీకరించకూడదో అలాంటి దానాన్ని స్వీకరించిన వారు, లేకపోతే ఎవరైతే ఏవైతే యజ్ఞాలు కానీ దేనికైతే చేయకూడదో దానికి కనుక వాళ్ళు చేస్తే, చేయరాని యజ్ఞాలు చేయకుండా చోట అలాంటి తప్పుగా ఉపయోగిస్తే అలాంటి యజ్ఞాలని, లేకపోతే తప్పుగా చేస్తే, ఇంకా అలాంటి ఏవో రకరకాల పాపాలు ఉన్నాయన్నమాట, ఒక లిస్ట్ ఉంది. అవన్నీ పాపాలు చేస్తే అంటే వాళ్ళు బ్రాహ్మణులు ఇలాంటి పాపాలు చేస్తే అప్పుడు వాళ్ళు, అలాంటి బ్రాహ్మణులు బ్రహ్మ రాక్షసులుగా మారిపోతారనమాట. చూసారా ఎంత రిస్క్ ఉందో. అందుకనే ఏమాత్రం అపరాధం చేయకుండా సరిగ్గా చేయడానికి సరైన బ్రాహ్మణులు కావాలి. అందుకే ఈ కలియుగంలో ఇవన్నీ సంభవం కాదనమాట. అందుకే ఇవి కలియుగంలో ఇవేం వర్జితమని చెప్పేశారు. సో ఇక్కడ అందుకనే చెప్తున్నారన్నమాట మన దశరథ మహారాజు వాళ్ళ గురువులకి, సో మీరందరూ ఈ యొక్క యజ్ఞాలు చేయడానికి సమర్థులు, అందుకనే మీరు ఈ యజ్ఞాలన్నింటినీ ఏమాత్రం అపరాధం లేకుండా సరిగ్గా పూర్తయ్యేటట్టు చూసుకోండి అని వాళ్ళని కోరుకుంటున్నాడు అన్నమాట. ఇవన్నీ చూసి దాని తర్వాత వినేసి ఇంకా వాళ్ళందరూ కూడా, మంత్రులందరూ కూడా సరే అనేసి వాళ్ళందరూ మీరు చెప్పిన విధంగానే మీ ఆజ్ఞను మేము పాటిస్తాము అనేసి అక్కడ నుంచి వెళ్తున్నారు అన్నమాట. ఇంకా అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రీస్ట్స్, వాళ్ళ వశిష్ఠులు, ఇంకా మిగతా వాళ్ళందరూ కులగురువులు కూడా వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చారంట దశరథ మహారాజుకి. సో మా పర్మిషన్, మా సమ్మతం ఉంది, మీరు తప్పకుండా ఈ యజ్ఞాన్ని చేయండి అని. సో ఇది పూర్ణిమ రోజు చైత్రమాసంలో ఈ యజ్ఞాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారంట. సో ఇదేంటంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ దశరథ మహారాజు యజ్ఞం చేయాలనుకుంటున్నాడు. మరి వీళ్ళందరూ వశిష్ఠులు, ఇంకా మిగతా వాళ్ళందరూ బ్రాహ్మణులు, మంత్రులు, ఎవరైతే వేదశాస్త్రాన్ని తెలిసిన వారు, వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అక్కడ అంటే ఒక పుత్రుడు లభిస్తాడనే విషయం నుంచే కాదు, ఆ యజ్ఞం చేస్తున్నారంటేనే ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అది మంగళదాయకం. ఏ యజ్ఞమైనా సరే వైదిక శాస్త్రాన్ని అనుసారంగా ఏవైతే యజ్ఞాలు చేస్తారో ఆ యజ్ఞం చేసే ద్వారా ఆ ఒక్క వ్యక్తి, ఎవరైతే వ్యక్తి యజ్ఞం చేస్తున్నాడో అతను తప్పకుండా ఆధ్యాత్మికంగా ఆయన ఒక ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉందన్నమాట.
ఈ యజ్ఞాల పద్ధతి అలా ఉంటుంది. దాని ద్వారా ఎలాగైనా సరే మీ యొక్క ఆధ్యాత్మిక చేతన అనేది ఇంకొంచెం ఉన్నత స్థాయికి వెళ్తుందన్నమాట. ఆత్మ సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారం ఇవన్నీ యజ్ఞ ప్రాసెస్ ద్వారా జరుగుతాయి. మనం కూడా చేసే సంకీర్తన యజ్ఞం ద్వారా ఏం జరుగుతుందంటే మనం ఆధ్యాత్మికంగా మనం ఇంకా ఉన్నతి, పురోగతి చెందగలుగుతున్నాం. సో యజ్ఞం యొక్క లక్షణం ఇది. అందుకనే వాళ్ళందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే బ్రాహ్మణుల యొక్క ఆనందం ఏంటంటే ఎప్పుడైనా రాజు కానీ ఎవరైనా సరే ఏదైనా కార్యం చేస్తే దాని ద్వారా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందుతున్నారు అంటే అది వాళ్ళకి అన్నిటికన్నా ఆనందదాయకమైన విషయం. అందుకే ఇక్కడ వశిష్ఠులు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో ఏ యజ్ఞాలైనా అండి, కర్మకాండంలో ఉన్న యజ్ఞాలైనా సరే వాటి ద్వారా కూడా ఏదో అంత ఎంతో అంత పురోగతి అనేది తప్పకుండా జరుగుతుంది. అదే అన్నమాట ఈ యొక్క ముఖ్యమైన లాభం యజ్ఞాల ద్వారా. సో నెక్స్ట్ ఇలా మరి అందరూ మాట్లాడుకున్నారు, అందరికి ఆర్డర్ ఇచ్చేశారు కావాల్సిన అన్ని సామాగ్రిని సమకూర్చమని. దాని తర్వాత అక్కడి నుంచి ఇంకా తన యొక్క రాజమహల్లో వాళ్ళ ఇంట్లోకి లోపలికి వెళ్ళారనమాట. అక్కడ తన రాణుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ రాణులకు కూడా చెప్పారనమాట దశరథ మహారాజు ఏమని, ఇప్పుడు నేను ఇలా ఒక అశ్వమేధ యజ్ఞాన్ని చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. మన మంత్రులు ఇంకా మన గురువులతో మాట్లాడాను, వాళ్ళందరూ సమ్మతించారు. సో మీరందరూ కూడా రెడీ అవ్వండి ఈ యజ్ఞంలో పాల్గొనడానికి. ఎందుకంటే యజ్ఞంలో పతి పత్ని అందరూ పాల్గొంటారు కదా. సో మీరు కూడా పాల్గొనడానికి రెడీ అవ్వండి, మీరు సిద్ధం అవ్వండి అని. ఎందుకు చేస్తున్నానంటే ఒక పుత్రుడిని పొందాలనే ఉద్దేశంతో అని చెప్తే వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారంట. వాళ్ళందరు రాణులు కూడా వాళ్ళందరి యొక్క ముఖాల్లో వెంటనే ఆ వార్తను వినగానే ఎంతో ఆనందాన్ని, హర్షాన్ని వ్యక్తం చేశారని ఇక్కడ రాశారు. సో ఇలా మన మొదటి అధ్యాయం ముగుస్తుంది. అంటే ఈ రోజుది 8వ అధ్యాయం. అందులో మనకి ఎక్కువగా యజ్ఞం గురించి దాని గురించి చర్చలో వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం కొద్దిగా. సో దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే తర్వాత సుమంత్ర ఎవరైతే రాజు యొక్క దశరథ మహారాజు యొక్క మంత్రి మరియు సారథి, ఆయన మళ్ళీ ప్రైవేట్గా దశరథ మహారాజు దగ్గరకు ఏకాంతంలో వచ్చి ఆయనకి చెప్పాడనమాట. ఏమనంటే, నేను చాలా రోజుల క్రితం అంటే ఎప్పుడో తెలుసా, అంటే చాలా రోజుల క్రితం మనం ఇక్కడ చూస్తాము. నేను ఈ యొక్క ముందు ఈ చాలా రోజుల క్రితం సత్యయుగంలో జరిగిన ఒక ఘటనని నేను విన్నాను. సనత్ కుమారుడు, చతుష్కుమారులు ఉంటారు కదా, చతుష్కుమారులో సనత్ కుమారుడు ఆయన ముందుగానే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ముఖ్యంగా మీ గురించి, మీకు లభించే సంతానం గురించి ఆయన ముందే ఒక భవిష్యవాణి చేశారు సత్యయుగంలో. అది నేను పరంపరలో విన్నాను. ఆ విషయమే మీకు చెప్పాలనుకొని ఇక్కడికి వచ్చాను మీ దగ్గరికి అని చెప్తున్నారు అన్నమాట. మరి ఇప్పుడు సనత్ కుమారుడు ఏం చెప్పాడు అనే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ సుమంత్ర దశరథ మహారాజుకి చెప్తున్నారనమాట. సో కశ్యప ముని, ఆయన యొక్క పుత్రుడి పేరు విభండక. ఆ విభండక ఇంకొక పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు ఋష్యశృంగ. సో మరి ఈ స్టోరీ చెప్తున్నారన్నమాట. ఎందుకో చూద్దామంట మనం. సో ఈ యొక్క విభండక అనే మహర్షి, ఆయన ఋషి ఒక అడవి లోపలే ఉండేవాడు అనమాట. అక్కడే ఉండేవాడు. ఆయనకు ఒక పుత్రుడు, ఆయన పేరు ఋష్యశృంగ. సో ఆయనకి ఋషి ఆయన. అలాగే ఆయన ఒక జింకకు ఉంటాయి కదా, జింకకు 2 కొమ్ములు ఉంటాయి కదా, 2 అలా హార్న్స్, అలా ఈ ఋషిశృంగకు ఉంటాయన్నమాట 2 హార్న్స్. సో ఈ ఋషిశృంగ ఏంటంటే ఒక జింక తల్లి, ఆమె గర్భంలోంచి జన్మిస్తాడు. ఇంకా విభండకుడి యొక్క వీర్యం నుంచి ఆ జింక నీళ్ళల్లో ఆ వీర్యాన్ని తాగి దాని ద్వారా ఈ ఋషిశృంగ జన్మిస్తాడనమాట. సో విభండక అనే ఈ యొక్క ఋషిశృంగని ఆ యొక్క అడవిలో పెంచుతాడనమాట. ఆయన ఎప్పుడు ఋషిశృంగ అనే వ్యక్తి, ఆ యొక్క ముని ఎప్పుడు పెద్దగా అయిపోతాడు, కానీ ఆయన ఎప్పుడూ ఆ అడవి వదిలి ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. ఇంకా ఎవరిని ఆయన ఎరగడు, ఏ మనిషిని ఎరగడు. ఒకే మనిషి ఆయనకు తెలుసు, ఆయన తండ్రి. ఆయన తండ్రిని తప్ప ఇంకే రెండో మనిషిని ఎప్పుడు అక్కడ ఆయన చూడలేదన్నమాట. సో ఆయనకు వేరే ఇంకా
బయట సిటీ ఎలా ఉంటుందో అంటే అయోధ్య కానీ లేకపోతే వేరే ఏదైనా రాజ్యం ఎలా ఉంటుందనే విషయం తెలియదు అనమాట. ఓకే, శృగం అంటే కొమ్ము. థ్యాంక్ యూ. సో ఆయన ఎంతో బాగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాడనమాట. ఈ విషయం అందరికీ తెలుసు అనమాట. గొప్ప బ్రహ్మచారి ఎవరు? మన రిషిశృంగ అని. అది ఆయన ప్రఖ్యాతి కూడా చెందాడంట అక్కడ బయట వాళ్ళందరికీ కూడా. కానీ ఈ యొక్క బ్రహ్మచర్యం కూడా ఒకసారి దీనికి కూడా టెస్ట్ పడుతుంది అని చెప్పారనమాట. అంటే రెండు విధాలుగా చెప్పారు. ఒకటి ఏంటంటే ఈయన తర్వాత బ్రహ్మచారిగా ఉండకుండా గృహస్థగా మారుతాడు అని. ఇంకొకటి ఏంటంటే అలా గృహస్థగా మారినా కానీ ఆయన బ్రహ్మచర్య వ్రతాన్ని పాలిస్తాడు. ఎలాగంటే ఎవరైతే ఒకరు రెండు రకాల బ్రహ్మచారులు ఉంటారు. ఒకరు నైష్టిక బ్రహ్మచారి, ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన ఇంకా జీవితాంతం పెళ్లి చేసుకోరు, వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు, నైష్టిక బ్రహ్మచారి అంటారు. ఇంకొకరు వచ్చేసి ఎవరైతే గురువుల దగ్గర శిక్షణ అయిపోయిన తర్వాత బ్రహ్మచర్య ఆశ్రమం తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తారు. కానీ గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత కూడా వాళ్ళు ఓన్లీ పుత్ర సంతానం కోసమే మైథునంలో పాల్గొంటారు. సో అలాంటి వారిని కూడా ఉపకూర్మణ బ్రహ్మచారి అంటారు మన శాస్త్రాల ప్రకారం. సో వాళ్ళు అలా అంటే ఇక్కడ ఈయన రిషిశృంగ అలా ముందు నైష్టిక బ్రహ్మచారి లాగానే ఉంటాడు. కానీ తర్వాత కొన్ని ఘటనల వల్ల ఆయన గృహస్థ బ్రహ్మచారి లాగా మారుతాడని ఇక్కడ దాని అర్థమని చెప్పారన్నమాట ఈ శ్లోకంలో. సో ఇలా ఆయన ఎప్పుడు రిషిశృంగ యజ్ఞం చేసుకుంటూ వేదాలు చదువుకుంటూ ఆయన యొక్క తండ్రికి అన్ని సేవలు చేసుకుంటూ ఇంకా తండ్రి చెప్పిన శిక్షణ పొందుతుంటూ అక్కడే అడవిలోనే ఉంటాడనమాట. ఆ సమయంలో అలా ఇప్పుడు సనత్ కుమార్ చెప్తున్నాడు అనమాట చతుష్కుమార్లో ఒకరు. ఆ సమయంలో ఇక్కడ అంగరాజ్యంలో రోమపాద మహారాజు, ఆ రోమపాద మహారాజు యొక్క మొత్తం రాజ్యంలో కరువు కాటకం, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి వర్షాలు లేవు. సో వర్షాలు లేవు అంటే చాలా సంవత్సరాల నుంచి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కరువు కాటకంతో మొత్తం అందరూ బాధపడుతున్నారు, మొత్తం ప్రజలంతా. ఎందుకు జరిగింది అది అంటే చూద్దాం మనము. ఎందుకంటే ఆ రాజు ఎప్పుడో ధర్మాన్ని సరిగా పాటించలేదు, ఏదో తప్పిదాలు చేశాడు. ఆయన చేసిన తప్పిదం వలన, అధర్మం వలన ఈ యొక్క మొత్తం రాజ్యం అంతా, రాజు చేసిన తప్పు వలన మొత్తం రాజ్యం అంతా ఎన్నో కష్టాలు అనుభవిస్తుందన్నమాట. సో ఎలాంటి రకమైన అనావృష్టి కలిగిందంటే సుధారుణ అనావృష్టి సుఘోర, అంటే సుదారుణం అంటే ఇంకా చాలా దారుణం అని. సుఘోరం, ఘోర అంటేనే ఘోరంగా, సుఘోరం అంటే చాలా ఘోరమైన అనావృష్టి అంట. అందుకని మనకు భగవద్గీతలో చెప్పారు కదా, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. సో సరైన కర్మలు, సరైన పుణ్యాలు, సరైన యజ్ఞాలు చేస్తే తర్వాత మనకి దానివల్ల వర్షాలు పడతాయని, పర్జన్యం. సో దాని ద్వారా మళ్ళీ తర్వాత మనకి పంటలు పండుతాయి, దాని ద్వారా మనకి ధాన్యం అనేది లభిస్తుంది మనిషికి తినడానికి. సో మరి అందుకనే అప్పుడు ఏం చేశాడంటే ఇంకా రాజు ఏం చేయాలి మరి, దీనికి పరిష్కార మార్గం ఏంటనేసి అందరూ బ్రాహ్మణుల్ని పిలుచుకున్నాడు. అంటే మంత్రుల్ని, బ్రాహ్మణుల్ని అందరినీ తన దగ్గరికి పిలిచి పిలిచిన తర్వాత ఆయన అడుగుతున్నాడు అనమాట, ఇప్పుడు నేను చేసిన తప్పుకి మొత్తం రాజ్యం అంతా కష్టం అనుభవిస్తుంది. నేను ఇప్పుడు ఎలా ఈ యొక్క నా అపరాధం నుంచి నేను ప్రాయశ్చిత్తాన్ని చేసుకోగలను? దీనివల్ల ఇప్పుడు నేను ఏం చేయాలి? దీనికి పరిష్కార మార్గం ఏంటి? ఈ కరువు, ఈ కాటకాలు, అనావృష్టి ఇది వెళ్ళిపోవాలి అంటే, మళ్ళీ మన రాజ్యం సమృద్ధిగా అవ్వాలి అంటే, మళ్ళీ వర్షాలు కురవాలి, ఆ దేవతలు అనుగ్రహించాలంటే మరి ఏం చేయాలి? ఈ యొక్క పాపంకి ప్రాయశ్చిత్తం ఏంటి అని వాళ్ళని అడుగుతున్నారనమాట. అప్పుడు ఆ బ్రాహ్మణులందరూ ఏం చెప్తారంటే, వేదశాస్త్రాల ప్రకారం మీ యొక్క ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఏదైనా సరే చేసి ఆ అడవిలో విభండకుడు యొక్క పుత్రుడైన రిషిశృంగని ఇక్కడికి తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి మీరు ఏమాత్రం సంకోచించకుండా మీ యొక్క పుత్రి ఆయన శాంతను ఆయనకిచ్చి వివాహం చేయాలి. అప్పుడే ఆయన యొక్క
ఎందుకంటే ఆయన గొప్ప బ్రహ్మచారి తపస్వి. సో ఆయన శుద్ధమైన తపస్సు బ్రహ్మచారి చేస్తాడు కనుక ఆయన ఎప్పుడైతే ఇక్కడ మన రాజ్యంలో అడుగుపెట్టి ఇక్కడ నివసిస్తాడో అప్పుడే ఇది మళ్ళీ వర్షాలు కురిసే సంభావన ఉంది అని చెప్తారనమాట. సో వీళ్ళ యొక్క మాటలు విన్న తర్వాత బాగా ఆలోచించి వెంటనే మరి అడుగుతారు, ఎలా మరి ఆ యొక్క గొప్ప బ్రహ్మచారి ముని అయిన ఆ ఋషిశృంగని ఇక్కడికి తీసుకురావడం. ఎందుకంటే ఆయన్ని తండ్రి అయితే నేను లవ్ చేయరు, తండ్రిని అడిగితే మాత్రం ఆయన పంపించడు. ఎందుకంటే ఆయన బ్రహ్మచారిగా ఉంచాలని అక్కడ ఆయనను ట్రైనింగ్ ఇస్తున్నాడు అక్కడ. సో మరి అప్పుడు రాజు అంటాడు, మరి మన మంత్రుల్ని మన గురువులని అందరిని పంపిద్దాం అక్కడికి. వాళ్ళు మాట్లాడేసి ఋషిశృంగని తీసుకొని వస్తారు అక్కడ నుంచి ఇదంతా మాట్లాడుకొని. అంటే అది అయ్యే పని కాదు. అలా ఎవరు ఆయన అక్కడ వాళ్ళ తండ్రి విభండకుడు ఒప్పుకోడు. ఆయన అంటేనే మాకు భయం, ఆయన చాలా స్ట్రాంగ్ కోపం ఆయనకి. సో ఆయన భయానికి మేము ఎవ్వరము వెళ్ళలేము, ఆయనతో మాట్లాడలేము విషయం. సో మేము ఎవ్వరం వెళ్ళలేము, సారీ అనేసి రాజుకు చెప్పేస్తున్నారు, రామపాద్ మహారాజ్కి. మరి ఏంటి దీనికి ఒక పరిష్కార మార్గం అని బ్రాహ్మణులను అడిగితే, సో వాళ్ళు అడిగారనమాట ఏంటంటే, అప్పుడు గణికాభిహి అప్పుడు ఏమంటారంటే, అప్పుడు ఏం జరిగింది అంటే, మరి బ్రాహ్మణులు చెప్తారనమాట, మన రాజ్యంలో మన రాజమహల్లో ఉన్న కొంతమంది స్త్రీలు గణికాభిహి కోటిషన్స్ అని రాశారు. కోటిషన్స్ అంటే తెలుగులో ఏమంటారు? కోటిషన్స్ అంటే రాజ్మహల్లో ఉండే స్త్రీలు కొంతమందిని, వారిని రాజ్యంలో ఉండే స్త్రీలు కొంతమందిని అక్కడ మనం పంపించి అక్కడ నుంచి మనము ఋషిశృంగను తీసుకొని రావచ్చు వాళ్ళ ద్వారా అని చెప్పి వాళ్ళ ద్వారా తెప్పించారంట ఋషిశృంగను. రామాయణం ట్వైస్ చూస్తానండి, ఆలోచిస్తాను, వెంటనే నేను డిసైడ్ చేయలేను, కానీ అట్లీస్ట్ వన్స్ కంపల్సరీ తీసుకొని సెకండ్ ట్రై చేస్తాను. సో ఈ విధంగా ఋషిశృంగను తీసుకొచ్చారు. దాని తర్వాత ఋషిశృంగ శాంత అంటే రోమపాద కుమార్తె. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ శాంత దశరథు మహారాజు యొక్క పుత్రి, అంటే రాముడి కన్నా ముందు పుట్టిన పుత్రి. సో ఆయన రోమపాద్ మహారాజుకి దత్తతగా ఇచ్చేస్తారు. సో రోమపాద్ మహారాజు తన కుమార్తెలాగానే పెంచుకుంటాడు. అందుకనే ఇప్పుడు ఆ శాంతతో ఈ ఋషిశృంగ వివాహం జరిగింది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే సుమంత్ర ఏం చెప్తున్నాడంటే, మీరు ఇప్పుడు ఆ యొక్క ఋషిశృంగను ఎవరైతే మీ అల్లుడితో సమానం, ఇప్పుడు అవునా, మీ కుమార్తెను శాంత మీ కుమార్తె, ఆమెను పెళ్లి చేసుకున్న ఆ యొక్క ఋషిశృంగను తీసుకొని వచ్చి ఆయన ద్వారా యజ్ఞం చేయిస్తే ఆయన ద్వారా మీకు సంతానం అనేది లభిస్తుంది అనేసి నేను సనత్ కుమార్ దగ్గర విన్నాను. సో మీరు అది చేయండి అని చెప్పేస్తాడు. అది దశరథ మహారాజు ఈ యొక్క విషయం సుమంత్ర దగ్గర నుంచి వినగానే ఎంతో ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ, మరి ఆ ఋషిశృంగను ఎలా తీసుకొచ్చారు ఆ విషయం నాకు చెప్పండి విస్తృతంగా అని అడుగుతారనమాట. అది అడగగానే అప్పుడు సుమంత్ర అంటాడు అనమాట, ఇది చాలా ఫేమస్ ఇన్సిడెంట్, ఎలా తీసుకొచ్చారు ఋషిశృంగను అడవిలోంచి, ఆ విభండకుని యొక్క కోపానికి గురి కాకుండా, ఆయన కోపానికి ఆయన కోపితుడు కాకుండా, ఆగ్రహానికి ఎవరు బలి కాకుండా ఆ యొక్క ఋషిశృంగను మరి అక్కడి నుంచి రాజ్యంలోకి ఎలా తీసుకొచ్చారు అనే విషయాన్ని ఇప్పుడు సుమంత్ర దశరథ మహారాజుకి చెప్తున్నాడు అనమాట. సో అప్పుడు ఏం జరిగింది, మరి రోమపాద్ మహారాజ్ ఎప్పుడైతే తన మంత్రులు ఇంకా బ్రాహ్మణులను అడిగాడో మరి ఏం చేద్దామని, అప్పుడు వాళ్ళు అన్నారన్నమాట, సరే ఇది ఒక మార్గం ఉంది దీనికి, ఏంటంటే ఋషిశృంగని ఇక్కడ తీసుకొని రావాలి అంటే మనము కొంతమంది ఇక్కడ నుంచి స్త్రీలను పంపించాలి. వాళ్ళు స్త్రీలు ఆయనకు కొన్ని రకాలైన వస్తువులు, కొన్ని రకాలైన సంభాషణల ద్వారా ఆయన ఎలాగైనా ఆకట్టుకొని ఆ యొక్క ఋషిశృంగని ఇక్కడ తీసుకురాగలరు అని చెప్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఋషిశృంగ ఎప్పుడు ఒక స్త్రీని కూడా చూడలేదు, అలాగే ఇంకా ఇక్కడ ఉన్న వస్తువులు, ఇక్కడ ఉన్న పదార్థాలు ఎప్పుడు ఆయన చూడలేదన్నమాట. ఇక్కడ మన వేశ్యలు, ఆ కోటిషన్స్ అంటే వేశ్యలేనా,
నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు, అందుకే నేను చూడలేదు, సారీ, తెలుగులో అసలు ట్రాన్స్లేషన్ అనేది. సరే, గణికాభిహి అని. సో గణికాస్ అంటారంట వీళ్ళని సంస్కృతంలో అయితే. సో సరే అనేసి అలా ఎంతో సౌందర్యవంతమైన కొంతమంది స్త్రీలను బాగా అలంకరణ చేసి వారికి అంతా బోధించి కొంతమందికి ఎలా మరి రిషిశృంగని తీసుకురావాలని నన్ను పంపించారనమాట అడవికి. సో ఇప్పుడు ఈ స్త్రీలు అక్కడ వెళ్తారనమాట. సరే అనేసి వాళ్ళ యొక్క మంత్రుల యొక్క ఆజ్ఞ ప్రకారం వీళ్ళు చాలా కేర్ఫుల్గా అక్కడికి వెళ్ళి, వారికి తెలుసు జాగ్రత్తగా మరి పని చేయాలని. ఎందుకంటే ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ యొక్క రిషిశృంగ ఎప్పుడు ఆయన అక్కడే ఆ ఆశ్రమం లోపే ఉంటాడు. ఆయన ఎక్కువగా ఎప్పుడు తిరగడు, ఎప్పుడు వాళ్ళ తండ్రితో పాటు ఉంటాడు. వాళ్ళ తండ్రి చెప్పిన సేవలు చేస్తూ ఉంటాడు, యజ్ఞాలు చేస్తూ ఉంటాడు, వేదాలు చదువుతూ ఉంటాడు. ఇంకా అక్కడ ఆశ్రమంలో రకరకాల సేవలు వాళ్ళ తండ్రి చెప్పినవన్నీ కార్యాలు చేస్తూ ఉంటాడు. ఎక్కువగా ఆయన ఆ తండ్రితో పాటు ఉంటాడు, ఎక్కువ ఆశ్రమం లోపల నివసిస్తాడు. మరి ఆయన్ని కలుసుకోవడం ఎలా అనేసి ఆలోచించి ఆయన్ని ముందుగా అబ్జర్వ్ చేశారంట. మరి ఆయన ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు బయటకు వస్తాడు అని దూరం నుంచే చాలా కష్టపడి వాళ్ళు ఆయన షెడ్యూల్ ఏంటి అని, ఎప్పుడు మనం కలవచ్చు, ఎప్పుడు తెలుసుకోవచ్చు, ఆయన ఎక్కడ వస్తాడని చూశారంట. తర్వాత ఈ రిషిశృంగ ఒకసారి ఒకరోజు అలా ఆశ్రమం బయటకు వచ్చి ఆ అడవిలో తిరుగుతూ ఎక్కడైతే వీళ్ళు నివసిస్తున్నారో ఈ యొక్క స్త్రీలు, ఆ స్త్రీల దగ్గరికి వచ్చాడనమాట. అప్పుడు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి వీళ్ళని చూశాడనమాట. ఈ స్త్రీలను చూసి ఎప్పుడు చూడలేదు ఆయనకి. ఇప్పుడు స్త్రీకి పురుషుడికి కూడా తేడా తెలియదు అనమాట రిషిశృంగకి. ఆయన చూసి వాళ్ళకు కూడా ప్రణామాలు అర్పించుకున్నాడు. వాళ్ళు ప్రణామాలు అర్పించుకున్న తర్వాత వాళ్ళందరూ ఎంతో మధురమైన గొంతులతో ఈ యొక్క రిషిశృంగతో మాట్లాడడం, తర్వాత పాటలు పాడడం ఇవన్నీ చేస్తున్నారన్నమాట. అప్పుడు ఇవన్నీ విని ఆ రిషిశృంగకి ఎంతో ఆకర్షితులయ్యి మీరందరూ కూడా దాని తర్వాత మాట్లాడుతూ వాళ్ళు అడిగారనమాట, మరి రిషిశృంగ మీరు ఎవరు, నువ్వు ఎక్కడ ఏంటనేది. అప్పుడు రిషిశృంగ అంటాడనమాట, నా పేరు రిషిశృంగ, నా తండ్రి పేరు విభండక. సో పక్కనే మా దగ్గరలోనే మా ఆశ్రమం ఉంది, నేను అక్కడే ఉంటాను. మీరందరూ కూడా ఇక్కడ మొత్తం అందరికీ తెలుసు, మేము మా యొక్క తపస్సు గురించి నేను ఎంతో ప్రఖ్యాతి ఇక్కడంతా, ఈ చోటంతా. సో అందుకనే మీరందరూ కూడా మా ఆశ్రమానికి విచ్చేయండి అని వాళ్ళని పిలుస్తాడనమాట. సో అప్పుడు ఆ స్త్రీలందరూ కూడా సరే నీ కోరిక మేరకు మీ ఆశ్రమంకి వస్తామనేసి వాళ్ళ రిషిశృంగతో పాటు ఆశ్రమానికి వెళ్తారంట. దాని తర్వాత ఇప్పుడు వాళ్ళకి తెలియదు ఆ రిషిశృంగ వాళ్ళు కూడా ఋషులు, మా తండ్రిలాగే ఇంకొంత ఋషులు అనుకొని వాళ్ళకు కూడా పాదాలకు ఆర్ఘ్యము ఇచ్చి వాళ్ళు కాళ్ళు కడుక్కున్న తర్వాత వాళ్ళకందరికీ కూడా మంచి ఆసనం ఇచ్చి కూర్చోవడానికి, అక్కడున్న కొన్ని ఫ్రూట్స్ పళ్ళని ఇంకా కొన్ని కూరగాయలని ఏవైతే రూట్స్ అక్కడ దొరుకుతాయో మనకి అడవిలో, అవి వాళ్ళకి తినడానికి అనేసి ఆహారాన్ని ఇచ్చారనమాట. ఒక అతిథికి ఎలా సత్కారం చేస్తాడో అలాగే సత్కారం చేస్తున్నారు అనమాట. దాని తర్వాత వాళ్ళకి ఇంకా తెలుసు విభండక బయట వెళ్ళాడు, ఇప్పుడు లేడు, విభండక వచ్చేసాడంటే మాత్రం మనం చూస్తే మాత్రం మన పని అయిపోతుంది అని వెంటనే వాళ్ళు ఆయన ఇచ్చిన సత్కారాన్ని స్వీకరించి అక్కడ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వెళ్ళిపోయే ముందు వాళ్ళు ఏం చేశారంటే ఇంకా ఆయనతో మాట్లాడుకుంటూ, దాని తర్వాత ఆయనకు కూడా ఆయన ఇచ్చిన ఫ్రూట్స్ ఎలాగో తీసుకున్నారు అలాగే వీళ్ళు కూడా కొన్ని తెచ్చారనమాట, తినే పదార్థాలు, కొన్ని ఫ్రూట్స్ స్వీట్స్ అక్కడ నుంచి రోంపాల్ మహారాజ్ రాజ్యం నుంచి అవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారనమాట. అది మన రిషిశృంగకు. నువ్వు వెంటనే వీటిని గ్రహించు అని కూడా చెప్పారనమాట. సో ఆయన వాటిని తీసుకున్న తర్వాత వాళ్ళందరూ ఆయన ఆలింగనం చేసుకొని అలా ఇంకా వాళ్ళకి ఎన్నో రకరకాల స్వీట్స్, అవి ఎప్పుడు ఇలాంటి స్వీట్స్ ఎప్పుడు తినలేదన్నమాట ఈ రిషిశృంగ. మొట్టమొదటిసారి ఇలాంటి టేస్టీ ఫుడ్ తిన్నాడనమాట, ఇలాంటి టేస్ట్వి. సో దాని తర్వాత వాళ్ళందరి వ్యవహారంతో వాళ్ళందరూ ఎంతో ఆకర్షణీయంగా అయిపోయారనమాట ఈయనకి. సో ఈ రిషిశృంగ వాళ్ళందరికీ ఎంతగానో ఆకట్టుకుపోయాడు. సో దాని తర్వాత ఈ రిషిశృంగ అనుకున్నాడు, అరే నేను ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నాను, ఎప్పుడు వీళ్ళని చూడలేదు, ఇంత ఆకర్షణీయమైన మనుషుల్ని, ఇంకా అలాగే ఇంత టేస్టీ ఇలాంటి ఫ్రూట్స్ కానీ ఆయన వాళ్ళు ఇచ్చిన స్వీట్స్ని కూడా ఫ్రూట్సే అనుకుంటున్నాడు.
వాళ్ళు ఎన్నో తినే పదార్థాలు ఇచ్చారు కదా, అవన్నీ పళ్ళే అనుకుంటున్నాడు. ఇలాంటి పళ్ళని నేను ఎప్పుడు ఇక్కడ అడవిలో తినలేదే, నాకు దొరకలేదే అని, వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏందని ఇంకా వాళ్ళపైన ఇంకా ఎక్కువ మనకి ధ్యానం అనేది పెరిగిపోయిందనమాట. దాని తర్వాత వెంటనే వాళ్ళు చెప్పారు, ఇంక మేము వెళ్ళాలి వెంటనే, మాకు వేరే పనులు ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి, మేము వెళ్ళిపోవాలనేసి వాళ్ళు ఆయన తండ్రి వచ్చేదన్న ముందే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. సో దాని తర్వాత ఇంకా విభండకుడు యొక్క పుత్రుడైన ఈ రిషిశృంగ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు అనమాట. దాని తర్వాత మళ్ళీ వాళ్ళని కలవాలనేసి మళ్ళీ ఎక్కడైతే లాస్ట్ టైం కలిశారో అదే చోటుకి వెళ్ళాడు అనమాట రిషిశృంగ. ఈసారి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అన్నారనమాట, సరే నిన్న మేము మీ ఆశ్రమానికి వచ్చాము, మరి ఈసారి నువ్వు మా ఆశ్రమానికి రావాలి అని. సో రిషిశృంగ అన్నాడు, సరే మీతో పాటు నేను ఈరోజు మీ ఆశ్రమానికి వస్తాను అనేసి. సో మరి మా ఆశ్రమంకి వెళ్ళాలంటే ఇక్కడ నది క్రాస్ చేసి వెళ్ళాలి అని, అక్కడ గంగా నది ఉంటే ఆ గంగా నది పైన పడవ తీసుకొని ఆ పడవలో కూర్చోబెట్టుకొని ఆయన నది మొత్తం క్రాస్ చేసుకొని ఇక రోంపాద్ మహారాజ్ యొక్క రాజ్యానికి తీసుకొస్తారనమాట. రోంపాద్ మహారాజ్ రాజ్యానికి తీసుకురాగానే యాజ్ సూన్ యాజ్ ద గ్రేట్ బ్రాహ్మణ వాజ్ బాట్ టు అంగా ఇంద్ర షవర్డ్ రెయిన్స్, ఆయన అడుగు పెట్టగానే రిషిశృంగ ఈ అంగ రాజ్యంలో, రోంపాద్ మహారాజ్ యొక్క రాజ్యంలో అడుగు పెట్టగానే పైనుంచి వర్షాలు పడ్డాయంట. మరి అంత గొప్ప అనమాట ఈ యొక్క రిషిశృంగ యొక్క గొప్పతనం. ఆయన అంత గొప్ప బ్రాహ్మణుడు, తపస్వి, బ్రహ్మచారి. సో వెంటనే రోంపాద్ మహారాజ్ వెంటనే వచ్చి అక్కడే ఆయనకు దండవత్ ప్రణామాలు చేసుకుని ఆయన పాదాలకి నమస్కరించుకున్నాడంట. దాని తర్వాత ఆయనకి ఇంకా శాస్త్రాల అనుసారంగా ఎలాగైతే ఒక ఋషిని మునిని ఆదర సత్కారం చేయాలో అలాగే ఆరాధించడం, సత్కరించాడు, ఆరోగ్యం అవన్నీ ఆఫర్ చేశారు. దాని తర్వాత రిషిశృంగకి చెప్పారంట, ప్రార్థన చేసుకున్నాడంట, నీ యొక్క తండ్రి ఆగ్రహానికి గురి కాకూడదు అనేసి నేను వేడుకుంటున్నాను అనేసి అలా ప్రార్థించుకున్నాడు అనమాట. సో ఈ యొక్క విభండకుడు ఆయన చాలా యోగి, ఎన్ని శక్తులు ఉన్నాయన్నమాట, ఏం జరుగుతుందో కనుక్కోగలడు. అందుకనే ఆయన అలా ప్రార్థించుకున్నాడు. ఆ ప్రార్థన విన్నాడనమాట విభండకుడు. విని సరే అని అనుకున్నాడంట, అంటే ఆగ్రహానికి గురవ్వలేదంట విభండకుడు. దాని తర్వాత ఆయన యొక్క కుమార్తె ఆయన శాంతను ఆయనకు ఇచ్చి వివాహం చేశారనమాట. ఈ విధంగా శాంత మరియు రిషిశృంగ యొక్క వివాహం జరిగిందని ఇక్కడ రాశారు. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇంకా లాస్ట్ చాప్టర్ ఈరోజుకి చర్చించుకోవాల్సింది 11వ అధ్యాయం. ఇప్పుడు మరి ఆ రిషిశృంగను ఇప్పుడు అయోధ్యకి తీసుకురావడం అనమాట. ఎందుకంటే దాని తర్వాతనే అశ్వమేధ యజ్ఞం స్టార్ట్ అవుతుంది. ఆ అశ్వమేధ యజ్ఞం గురించి మనం నెక్స్ట్ వచ్చే క్లాస్లో చూద్దామంట. నెక్స్ట్ ఏం జరిగింది అంటే దశరథ మహారాజు మరి ఎలా తీసుకొచ్చాడు. సో ఇలా సుమంత్ర ఆ సంత్ కుమార్ చెప్పిన విషయాల్ని నేను ఇంకా కొన్ని ఉన్నాయి అది చెప్పేస్తాను, మీకు కంక్లూడ్ చేస్తాను. ఆ సంత్ కుమార్ చెప్పిన విషయాలు ఏంటంటే ఇంకేం చెప్పారంటే ఈ యొక్క ఇక్ష్వాకు వంశంలో ఒక ధార్మిక రాజైన దశరథ మహారాజు అతను ఆ సమయంలోనే ఇక్కడ పరిపాలిస్తూ ఉంటాడు. ఆ దశరథ మహారాజు ఇంకా అంగ ప్రదేశానికి రాజు అయిన ఈ రోంపాద్ మహారాజు వీళ్ళిద్దరు ఎంతో మంచి మిత్రులు. అలాగే ఈ యొక్క దశరథ మహారాజు యొక్క పుత్రిని శాంతను ఆయన దత్తతకిస్తాడు అంగ ప్రదేశానికి ఆయన రాజు అయిన రోంపాద్ మహారాజుకి. మరియు ఈ దశరథ మహారాజు అంగరాజు దగ్గరికి వెళ్ళి ఆ రోంపాద మహారాజుని ఇలా వేడుకొని అక్కడి నుంచి ఆయన అనుమతితో రిషిశృంగను తన రాజ్యానికి తీసుకొచ్చి ఆయన ద్వారా ఈ యొక్క యజ్ఞాన్ని తలపెట్టి దాని ద్వారా ఆయన సంతానాన్ని సంతానాన్ని ఆయన పొందుతారు అని చెప్తాడన్నమాట. సో అందుకనే ఇప్పుడు మనకి ఇక్కడ సుమంత్ర చెప్తున్నాడు దశరథ మహారాజుకి ఇలా దశరథ అంటే సనత్ కుమారే చెప్పారనమాట. సనత్ కుమారే చెప్పారంట దశరథ మహారాజు ఇలా వెళ్ళి రోంపాద్ మహారాజుని వేడుకుంటారు. మీ యొక్క అవునండి అదే చెప్పాను కదా, శాంత దశరథ మహారాజు కుమార్తె, కానీ ఆమెను ఆయన చిన్నగా ఉన్నప్పుడే దత్తతకి ఇచ్చేస్తాడు అంగ ప్రదేశమైన రాజు రోంపాద్ మహారాజుకి.
సో రోంపాదు మహారాజు యొక్క రాజ్యంలోనే ఆమె ఆయన కూతురిగా పెరుగుతుంది. సో దాని తర్వాత ఈ దశరథ మహారాజు అంటే సనత్ కుమార్ ముందే చెప్పేస్తున్నారు, ఆయన సనత్ కుమార. సో ఈ దశరథ మహారాజు వెళ్ళి రోంపాదు మహారాజుని వేడుకుంటాడు, ఇలా మీ యొక్క అల్లుడైన ఈ రిషిశృంగ వచ్చి మాకు ఇక్కడ యజ్ఞం చేస్తే ఆయన ద్వారా మాకు పుత్రుడు లభిస్తాడు, నాకు సంతానం లభిస్తుంది, మీరు తప్పకుండా దయచేసి పంపించండి యజ్ఞం కోసం అనేసి వేడుకుంటాడు. అలా తీసుకొని వస్తాడని చెప్పారనమాట. సో ఈ విధంగా అలా వేడుకొని తద్వారా యజ్ఞం చేయడం ద్వారా ఆయనకు 4 కుమారులు పుడతారు. దాని ద్వారా వాళ్ళు ఎంతో ప్రఖ్యాతికి చెందుతారు. ఈ మొత్తం ముల్లోకాల్లో వాళ్ళు ఎంతో ప్రఖ్యాతి చెందే 4 కుమారులను ఆయన పొందుతాడు ఈ యొక్క యజ్ఞాల ద్వారా అని కూడా సనత్ కుమారు సతయుగంలోనే చెప్పాడంట. ఆ విషయాలు ఇప్పుడు సుమంతర అది విని ఆయన తెలుసుకున్న ఆ విషయాల్ని ఇప్పుడు దశరథ మహారాజు చెప్పాడనమాట. అందుకనే ఇప్పుడు దశరథ మహారాజుని చెప్తున్నాడు అనమాట. కనుక మీరు ఇప్పుడు వెంటనే ఏం చేయాలంటే, వెంటనే మీరు అంగ ప్రదేశానికి వెళ్ళి అక్కడ రోంపాదు మహారాజు దగ్గర ఇప్పుడు రిషిశృంగ శాంత ఇద్దరు ఉన్నారు, వాళ్ళ రాజమహల్లో అదే రాజ్యంలో నివసిస్తున్నారు. వెళ్ళి మీరు ఆ రోంపాదు మహారాజుని వేడుకుంటే ఆయన ఆయనకు అంగీకారమే ఉంటుంది, ఆయన అంగీకరిస్తాడు మీ యొక్క విన్నపాన్ని. ఇంకా ఆయన మీ కుమార్తె చెప్పాలంటే శాంత మీ కుమార్తె. సో మీ కుమార్తె అల్లుడినే తెచ్చుకోవాలంతే. సో వాళ్ళు ఇక్కడ వస్తారు, వచ్చిన తర్వాత మరి వెంటనే వెళ్ళాలి, మరి బయలుదేరాలని చెప్తారనమాట. సో వెంటనే వశిష్ఠులు పిలుస్తారు. సుమంత్ర అంతా వర్ణించాడు కదా, మరి వశిష్ఠులు మెయిన్ ఆయన గురువు వచ్చి వశిష్ఠులు ఆయన ఆజ్ఞ సమ్మతం ఉండాలనేసి. అచ్చా, ఎందుకు ఇచ్చారనే విషయాన్ని ఇక్కడైతే రాయలేదండి, మరి ఇక్కడైతే రాయలేదు. కానీ నేను విన్నది ఏంటంటే ముందు పరంపరలో రోంపాదు మహారాజు కూడా సంతానం లేదనమాట ముందు. అందుకనే ఆయన కోరుకుంటాడు అలా. వీళ్ళు మంచి ఫ్రెండ్స్. నాకు తెలిసింది ఏంటంటే ఫ్రెండ్షిప్, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ సన్నిహితం ద్వారా వాళ్ళు అంటే మన దశరథ మహారాజు తన కుమార్తెను ఆయనకు దత్తతగా ఇచ్చినట్టుగా తెలుసు నాకు. మరి ఇక్కడ మనకు ముందు మా రామాయణాలు ఏమైనా వస్తే నేను చెప్తాను. సో ఇంకా చెప్పాలంటే ఇక్కడ రాశారు ఏంటంటే రోంపాదు మహారాజు కూడా తర్వాత సంతానం కలుగుతుంది, కుమారులు పుడతారు ఆయనకు కూడా. ఈ రిషిశృంగ ఇంకా శాంత ద్వారానే, వారి యొక్క సహాయం ద్వారానే వాళ్ళకి కూడా, అంటే రోంపాదు మహారాజు కూడా రిషిశృంగ యొక్క సహాయం ద్వారా ఆయనకు కూడా సంతానం అనేది లభిస్తుంది తర్వాత, ఇప్పుడు ఎలాగైతే దశరథ మహారాజుకి లభిస్తుందో. సో ఆ విషయాలు ఇంకా వివరంగా చెప్పలేదు కానీ కొద్దిగా చెప్పారు అంతే, వాళ్ళ పేర్లు ఇచ్చారు. సో ఈ విషయాలు మనకి భాగవతంలో కూడా ఉన్నాయని రాశారు. సో నెక్స్ట్ ఇక్కడ దశరథ మహారాజు వెంటనే ఆయన వశిష్ఠులను పిలిచి ఈ సుమంతర చెప్పిన విషయాలన్నీ ఆయన వర్ణిస్తారు. దాని తర్వాత వశిష్ఠులు కూడా ఆయనకు అంగీకరిస్తారు. సరే, ఈ విషయం చాలా మంచి విషయం, మనం అందరం కలిసి వెళ్ళాలి అనేసి దశరథ మహారాజు ఇంకా రాణుల్ని మంత్రుల్ని అందరినీ తీసుకొని ఆయన అక్కడికి వెళ్తారు. ఎక్కడికి? రోంపాదు మహారాజుకి. ఇక్కడ ఒక ముఖ్యమైన గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ దశరథ మహారాజు వెంటనే ముందుగా సుమంత్ర చెప్పగానే పదండి అనేసి వెళ్ళలేదు రోంపాదు మహారాజు దగ్గరికి. ముందు ఆయన ముఖ్య గురువు అయినా సరే ఆ వశిష్ఠుల్ని పిలిచారు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆయన మెయిన్ గురువు అయిన వశిష్ఠుల్ని పిలిచి ముందు ఆయన అంగీకరణ, ఆయన సమ్మతం, ఆయన సమ్మతించిన తర్వాతనే ఈ కార్యం తెలిపెడతాం. అంటే జాగ్రత్తగా ఆయనకు ఆ వ్యవహారం అంటే ఎలా మనము అక్కడ దశరథ మహారాజు యొక్క ఈ యొక్క విషయాన్ని మనం గమనించవచ్చు అనమాట. ఆయన ఎంతో కేర్ఫుల్గా వశిష్ఠులతో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనమాట. అలా మీరు చూస్తున్న రాజులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా డెసిషన్స్ తీసుకోరనమాట. వాళ్ళ గురువులు, మంత్రులు, రాణులతో అందరితో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు. సో దాని తర్వాత ఆయన అక్కడికి వెళ్ళాడు, రోంపాదు మహారాజు యొక్క రాజ్యానికి. అక్కడ వెళ్ళడమే కాకుండా ఫస్ట్ వెళ్ళగానే ముందు ఆయన అక్కడ రాజ్యంలో ప్రవేశించగానే ముందు రోంపాదు మహారాజు కన్నా ముందు ఆయన పక్కనే ఎంతో తేజస్సుతో వెలిగిపోతున్న ఆ యొక్క రిషిశృంగుని దర్శనం చేసుకొని చూసి ఎంతో ఆనందపడ్డాడంట. దాని తర్వాత రోంపాదు మహారాజుని ఇద్దరిని కలుసుకున్నారు. దాని తర్వాత అక్కడ వాళ్ళ ఇంట్లోనే అక్కడ వెళ్ళగానే అసలు ఫస్ట్ కలవగానే దశరథ మహారాజు రోంపాదు మహారాజు కలగానే రోంపాదు మహారాజు అక్కడ పక్కనే రిషిశృంగ ఉంటాడు, ఆయనకు పరిచయం చేస్తాడు ఈ దశరథ మహారాజు ఎవరు అని. అంటే చెప్పాలంటే మీ యొక్క ఈయన కూడా మీకు మామయ్యే, అంటే
ఎందుకంటే శాంత యొక్క అసలు తండ్రి దశరథ మహారాజే, ఆయనకి పుట్టిందే శాంత. సో నీకు ఆయన కూడా ఫాదర్ ఇన్ లా, మామయ్య అవుతాడు. సో అని అలా ఆయనకు పరిచయం చేశారనమాట. దాని తర్వాత అక్కడే ఒక 7-8 రోజులు ఉన్నారంట దశరథ మహారాజు వాళ్ళందరూ రోంపాద మహారాజు యొక్క రాజ్యంలోని అతిథులుగా. దాని తర్వాత ఇంకా రోంపాద మహారాజుకి ఈ యొక్క దశరథ మహారాజు తన విన్నపాన్ని పెట్టుకున్నాడు అనమాట. రిక్వెస్ట్ చేశాడు, మీరు ఎలాగైనా సరే మీ కూతురైన శాంతని ఇంకా ఆమె యొక్క భర్త అయిన రిషిశృంగను అయోధ్యకు పంపించండి కొన్ని రోజులు. ఎందుకంటే అక్కడ నేను ఒక పెద్ద యజ్ఞాన్ని చేయబోతున్నాను, నాకు వారి సహాయం కావాలి. సో మీరు తప్పకుండా రిషిశృంగను ఇంకా శాంతని ఇద్దరిని నాతో పాటు అయోధ్యకు పంపించండి అని కోరుకుంటారనమాట. సరే అనేసి రోంపాద మహారాజు వెంటనే అంగీకరించి దశరథ మహారాజుతో పాటు వెళ్ళమనేసి రిషిశృంగకు ఇంకా శాంతకు చెప్తానమాట. మీరిద్దరు వెళ్ళండి, కలిసి వెళ్ళండి, దశరథ మహారాజుతో అయోధ్యకు వెళ్ళిరండి కొన్ని రోజులని వాళ్ళకి పంపించేస్తాడంట అని ఇక్కడ రాశారు. సో ఇక్కడ ఏంటంటే మనకి రామాయణం ఇచ్చిందంటే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని ఇచ్చారు. రాంపాద మహారాజు ఇంకా దశరథ మహారాజు ముందు నుంచే చాలా మంచి మిత్రులు అనే విషయాన్ని ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇలా వెంటనే సమాచారం అందుతుంది. ఇక్కడ అయోధ్యలో వాళ్ళు ప్రవేశించగానే వాళ్ళందరూ అయోధ్యావాసులందరూ ఎంతో ఆనందంతో వాళ్ళందరూ ఇక్కడ మళ్ళీ దశరథ మహారాజు ఇలా రిషిశృంగ ఇంకా శాంతతో వస్తున్నారు తిరిగి అయోధ్యకి అనే విషయాన్ని తెలుసుకుని అందరూ వచ్చి వాళ్ళు స్వాగతం పలికారంట దశరథ మహారాజుకి, రిషిశృంగకు, శాంతకి. ఇంకా వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారంట. ఎందుకంటే ఇప్పుడు దశరథ మహారాజు యజ్ఞం చేయబోతున్నాడు, యజ్ఞం ద్వారా పుత్రులు లభిస్తారనేసి. అలా అయోధ్య నగరాన్ని కూడా చూశారంట రిషిశృంగ. దాని తర్వాత అయోధ్య నగరాన్ని చూసిన తర్వాత ఆయన రాజమహల్లోకి ప్రవేశించాడు. దాని తర్వాత శాంత అక్కడ నుంచి ఆమె ఇంకా మహిళలు ఉండే అంటే రాణులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ రూమ్లోకి, వాళ్ళ గదిలోకి కూడా ఆమె వెళ్ళిందంట. రాణులందరూ కూడా ఎంతో ఆనందపడ్డారంట శాంతను చూసి. ఎందుకంటే వాళ్ళ ఇంటి నుంచే కదా ఆమె అక్కడికి వెళ్ళింది, దత్తతకి వెళ్ళింది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అయోధ్యలో ఎంతో ఆనందపడ్డారంట. అంటే ఇక్కడ రాశారు ఏంటంటే ఆ శాంత కూతురిని అక్కడ దత్తత ఇచ్చినా కానీ ఆమె చిన్నగా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు అయోధ్యకి వచ్చి వెళ్ళేదనమాట. సో వీళ్ళందరికీ అయోధ్యావాసులందరికీ తెలుసు శాంత దశరథ మహారాజు యొక్క పుత్రియే, ఆమెనే అక్కడ రోంపాద మహారాజు దగ్గర పుత్రిగా నివసిస్తుంది అని. సో వాళ్ళందరూ కూడా శాంత అంటే గుర్తుపట్టారు కనుక వాళ్ళందరూ కూడా ముఖ్యంగా స్త్రీలందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసి ఎంతో ఆనందపడ్డారని ఇక్కడ రాశారనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ అశ్వమేధ యజ్ఞం గురించి, అది ఎలా జరుగుతుందనే విషయాన్ని గురించి వర్ణన చర్చ అనేది జరగబోతుంది. సో మరి ఆ విషయాలు మనము వచ్చే క్లాస్లో చూద్దామంట. ఇప్పుడు చెప్పలేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్లాస్ ఎప్పుడు ఉంటుంది అనేది, కానీ తప్పకుండా మనము చూస్తాను. నేను వీలైనంత మటుకు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయితే ఉంటుంది. 2 సార్లు వీక్లో ఆలోచిస్తాను, ట్రై చేస్తాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. సో మనము ఇక్కడే యొక్క చర్చను రామాయణాన్ని ఈరోజు ముగిద్దామంట. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय, श्री वाल्मीकि रामायणम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदी. हरि हरि बोल.